యోగివేమన విశ్వవిద్యాలయంకు సంబంధించిన భవనాలను ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయానికి ఇస్తే అడ్డుకుంటామని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం అంకన్న హెచ్చరించారు. సోమవారం యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉపకులపతి చింతా సుధాకర్, రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్యలకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్కిటెక్చర్ రిజిస్ట్రార్ గా ఉన్న ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వం అండ ఉందని, యోగివేమన విశ్వవిద్యాలయం అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి వైవీయు ప్రధాన పరిపాలన భవనాన్ని, ఇతర భవనాలను లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడని, అయితే వైవీయు అధికారులు మాత్రం హుజార్ అంటూ భవనాలను అప్పగించేందుకు కమిటీని నిస్సిగ్గుగా ఏర్పాటు చేసిందని అన్నారు. వైవీయు పాలక మండలిలో చర్చించకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా కమిటీ ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఇవన్నీ కూడా యోగివేమన విశ్వవిద్యాలయాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారని, ఆర్కిటెక్చర్ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి కూడా తమ ఆలోచనలను విరమించుకోవాలని, లేని పక్షంలో అందరినీ కూడా యోగివేమన విశ్వవిద్యాలయం ద్రోహులుగా ప్రకటించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా నాయకులు స్వరూప్ తేజ, పీడీఎస్యు నగర నాయకులు మనోజ్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.